ఇది నాకు లూటే లేదు. ఇటు పెట్టు, జారి పడతాము. నువ్వే పడిపోతున్నావా? దేశమ్మగుంట గిరిజన కాలనీ అక్కడికి పోతున్నాం. ఇప్పుడు వాళ్ళ సమస్యలు ఏంది అని తెలుసుకునేదానికి. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఇక్కడ 20 సంవత్సరాల నుంచి మీకు రేషన్ కార్డులు, పింఛన్లు ఎవరికి లేవు. మీరు పోయినారా సచివాలయంకి? ఎప్పుడన్నా పోయినారా? సచివాలయం పోతే ఏమైతుంది? ఎవరన్నా సమాధానం చెప్తున్నారా? మళ్ళా మీరు రెండోసారి పోయి ఎంఆర్ఓ గారితో ఏం చెప్పలేదు? ఏమంటున్నారంటే వస్తారు మొన్న కూడా వచ్చి తుఫాను గురించి కూడా వచ్చి చూసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రేపు వస్తా వెళ్ళుండి వస్తాను. నాకే ఫోన్ చేశారు. ఎవరు వచ్చి మళ్ళీ ఏం లే? ఎవరు ఫోన్ చేశారు నీకు? నా దగ్గర నెంబర్ కూడా ఇచ్చింది. ఏం పెద్ద అయినా అక్కడ ఎక్కడ ఉంది పరిస్థితి అందరికంటామో 10 మునిగిపోయేసి ఎలవలో కొంతమంది బాగలేదు. ఇతని కాలు చేయి కూడా పడిపోయింది. ఇతని పింఛన్ లేదు, ఏం లేదు. ఇతని కోసం ఎవరన్నా వచ్చారా? ఇతని గురించి ఎవరన్నా పోయి చెప్పారా? అలా ఇంట్లో ఆయనకి ఇతని గురించి నేను మా పెద్దవాని గురించి కూడా పోయి సార్ వాళ్ళు చెప్పాను. ఎట్లంటే వస్తాంలే వాన నెలలో వాన నిలిచేది ఎప్పుడు 18 రోజుల దాకా వాన. సార్ మాకు ఇళ్లలో నీళ్ళు వచ్చేసి సార్ వండుకోనాటికి బొచ్చులు లేవు, 2 ఇల్లులు పడిపోయినాయి, బట్టలు తడిచిపోయినాయి, మాకు బియ్యాలు లేవు, మాకు ఇబ్బందిగా ఉన్నారు సార్. మా సహాయం ఏదన్నా ఉంటే మీ చేతుల మీదుగా సహాయం చేయండి. అమ్మా మీరు ఇంకా అంత టౌన్ ఉంది కదా, ఆ టౌన్ లో ఎక్కడ మీకు ఉండడానికి స్థలం లేదా? లేదు సార్, ఏడొచ్చున్నాం సార్. ఏడేదో స్థలం ఉన్నదని ఏడొచ్చున్నాం సార్. ఏడు కూడా ఇబ్బందిగా ఉన్నది. అధికారులు ఎవరు ఏడకి రాలేదా? రాలేదు సార్. రేషన్ కార్డులు అందరికి ఉన్నాయా? ఆధార్ కార్డులు లేవు సార్. రేషన్ కార్డులు లేవు సార్. ఆధార్ కార్డులు కూడా లేవు సార్. ఒక్కొక్క గుడిసెలో ఎంతమంది ఉంటున్నారు? ఒక్కొక్క గుడిసెలో 2 జతలు 3 జతలు. బాగలేకపోతే ఎడ చేస్తారు? ఇప్పుడు వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోవాలంటే అదే వాళ్ళు నడవలేరు కదా, బాగలేని వాళ్ళు. వాళ్ళని ఎట్ట తీసుకొని పోతున్నారు? మంచంలో వేసుకొని పోతున్నారు. మంచంలో లేకపోతే కావిడి పెట్టుకొని ఉయ్యాలాగా వేసుకొనేసి. కానీ ఈ రైలు కట్ట ఈ రోడ్డు దాటేటప్పుడు ప్రమాదాలు ఏమన్నా జరుగుతున్నాయేమో? కాలు విరిగిపోయింది ఒక ఆయనకి. మీరు పనులకు పోతున్నారా? ఉపాధి హామీ పనులు చేస్తారా మీరు? కరువు పనులని, కరువు పనులకి మిమ్మల్ని పిలవడం లే. కరువు పనులు కానీ చూపిస్తే మీరు కరువు పని చేసుకునే దానికి సిద్ధంగా ఉండాలి. కార్డులు అందరికీ కార్డులు లేవు. కార్డులు లేని వాళ్ళకి అందరికి కార్డులు ఇస్తారు ప్రభుత్వం ద్వారా.
ఇంట్లో నువ్వు మాట్లాడు మామూలుగా. రామాట చెప్తారమ్మా చిన్నగా రామా ఎత్తురా బరట ఎత్తురా బరట ఇక్కడ నడవలేదు ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకో. ఎక్కువ సరే చిన్నగా అరే సార్ పరేసినలే పాలకాలం మధ్యాహ్నం అన్నం ఉంటుంది. పింఛన్లు కూడా రాసి కూడా ఇది చేసేసినారు సార్. పింఛన్ పోలేదు సార్ ఇంకా అది కూడా చెప్తా. పింఛన్లు కూడా రాస్తుంటా అటే చేసి కొట్టేశారు సార్. మాకు అది ఏది మా సహాయం చేయరు. ఇక్కడ ప్రభుత్వం కానీ సచివాలయంలో ఎంఆర్లు కానీ ఆఫీసులు కానీ ఇక్కడ ఉండే గ్రామాలు కానీ ఇక్కడ మేము అద్దానంలో చేరుకొని తుఫాన్లో చేరుకొని బాధపడిపోయి వాకిల్లో చుట్టు బాధలు బిడ్డలు పాపలు 7-10 గుడిసెలు సార్ ఇక్కడ ఉండేది. 10 గుడిసెల వాళ్ళందరూ మేము వాకిలో మమ్మల్ని పట్టుకుని ఇక్కడ రైతులు లేదు, ఉండడానికి స్థలాలు లేవు, బతికేదానికి వీలు లేదు. ఏదన్నా జరిగితే రోడ్డు పక్కన చేరుకొని ఆ 2 రైలు సొందని చేరుకొని అడి మధ్యలో మాగాడలో ఉన్నా సార్. పాము గడిచిన ఒక తేలు కుట్టినా మంటగబ్బ గడిచినా ఇంకెవరు నుంచి కొట్టినా కూడా మమ్మల్ని దిక్కు పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు సార్. వందనాలు మీకు. మా పరిస్థితులు పట్టించుకునే వాళ్ళు అయితే వాళ్ళ మాట ప్రకారం మేము నడిచి ఎక్కడైనా ఉండమంటే అక్కడ ఉంటాం. నడీతులో నగసూత్రాలతో ఇక్కడ చేరుకొని మాకు పనికి రాలేదు, మేము చెప్పినట్టు మీరు ఎరడలేదు, మేము ఇచ్చి ₹1 తీసుకొని మీరు బతుకుతారా బతకలేదని కూడా గుజాలు కూడా పగల కొట్టి నా బిడ్డలు నన్ను దూరంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆగిలి చేసి మీ అబ్బ పట్టిందా మీ నాయన పట్టింది అంటారా నీ పిల్లలు పండేస్తున్నారంటారా మా పక్కల కింద కూడా అడిగారు సార్. నన్ను నానా మాట్లాడి ఇదిగో ఈ గుంతగాడిని ఈ గుంతలు కూడా పిరికాడు కొట్టేసి ఇక్కడ ఉన్న వాళ్ళు 4 కలుసుకొని కూడా కొట్టారు సార్. మా కులం వాళ్ళు కూడా అందరాని మాటలని నా మీద నింది పెట్టారు. నేను ఆంజనేయ స్వామి భక్తుడిని, బ్రహ్మయ్య గారి భక్తుడిని, ఈశ్వరుని భక్తుడిని, నరసింహ స్వామి భక్తుడిని, రాముల వారి శరణాలు చేసి పాలకొలలో చంచమ్మ వైద్యులు చేసి 10 మంది బిడ్డలకు మండులేసి తేళ్లు గుట్టిన పాములు కురిసిన వాళ్ళకి గాలి గ్రహాలు ఉన్నా చేతబడులు చేసినా కూడా వాళ్ళకి బాగా చేసి ఉచితంగా ₹10 తీసుకునేవాడు కాదు. ఏంటంటే నాకు గండం వచ్చింది చూడండి సార్. నాకు ఇదో ఇక్కడ చూడండి ఇదో ఇలా గేటన్ గురించి చేసి నేను పొడరాని బాధలు పడి ఆకిలి చేసుకున్నా. నా గ్రామం తెల్ల గ్రామం నిలబల్లి నేను ఎవరు పట్టించుకునే వెళ్ళారు. చూడండి సార్ ఈ గొడ్డ కోసం వచ్చి స్వామిని నమ్ముకొని ఒక ఇలాంటి ఆఫీసుల్ని ఇలాంటి సార్లని అప్పిస్తూ ఇదిగో ఇక్కడ వచ్చిన బావాళ్ళని నమ్ముకొని ఇలా బతికి ఇలా జీవనం చేసుకొని బయటపడ్డా. అప్పటి నుంచి దేవుడు నాకు వాక్యం ఇచ్చాడు. నాగూరైని యేసుప్రభుని ప్రతి ఒక్క దేవుడు సృష్టించి ఎవరన్నా బిడ్డలు బాగలేకపోతే బాగా చేస్తాను. వాళ్ళు ఏదన్నా ₹10 ఇస్తే ఈ మధ్య దాకా ఉండే ఆంజనేయ స్వామిలు 4 దాకాను. వాళ్ళ పరిస్థితి కూడా సాగలే కూడా అద్దానంలో ఇక్కడ వదిలేశాను. నా మీద కూడా పొగ పెట్టి కేసులు పెట్టారు. ఎవరు సార్ ఆమెకి బాలింత మాదిరిగా పసిపెట్టేటప్పుడు కన్నప్పుడు నా కూతురు ఇంకో దగ్గర ఉందో వస్తుంది ఇప్పుడు కూడా ఆమె కన్నప్పుడు బాలింత కూడా వస్తుంది కదా అలా వచ్చింది. నేను శ్రీరాని పనులన్నీ చేశాను. మేము తీసుకొచ్చి అందరినీ పెట్టి మేము ఇచ్చేది సర్వీస్ తీసి పెట్టాము ఇక్కడ చావు దిగిపోతే చూడవు ఏదన్నా పాడు మాట్లాడితే గమ్మనుండి పెద్ద మేమేం చెప్పగలం. నోరు లేని పెద్ద అయినా కొట్టిపోయి దిగినది అమ్మాయి అదేమంటే చూసాను లేదు. నువ్వు మాట్లాడుకుంటే నేను మాట్లాడు. ఓకేనా అబ్దుల్లా? నేను దేనికే మాట్లాడా అన్న మాట్లాడి. నా పేరు ముకుంద, సిపిఎం పార్టీ నాడిపేట మండల బాధ్యులు. ఈరోజు దేశమ్మ గుంట గిరిజన కాలనీ వీడికి గిరిజనులు ఏ ఏరియాలో ఉన్నారో గిరిజనుల పరిస్థితులు ఈ వర్షానికి 5 రోజులు కురిసిన వర్షానికి వాళ్ళ పరిస్థితులు ఎట్టున్నాయని చెప్పి అన్ని గిరిజన కాలనీలు తిరుగుతూ ఈ దేశమ్మ గుంట గిరిజన కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ దారుణంగా గిరిజనులు నివాసం ఉంటున్నారు. ఏమమ్మా మీరు గిరిజనులు నివాసం ఉంటున్నారంటే టౌన్లో కానీ ఈ నాడిపేట ఏరియాలో ఎక్కడ స్థలం ఉండడానికి స్థలం లేదు, ఏడేదో ఖాళీ స్థలం ఉండదని ఈ స్థలంలో మేము గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నామని ఆ గిరిజనులు చెప్పడం జరిగింది. ఇక్కడ చాలామందికి నడవలేనోళ్ళు, కాలు చేయబడిపోయినోళ్ళు, చిన్న బిడ్డలు అందరూ పెట్టుకొని నివాసం ఉంటున్నారు. ఒకవేళ వాళ్ళకి
బాగలేకుండా వస్తే హాస్పిటల్కి తీసుకొని పోవడానికి కూడా కష్ట పరిస్థితిగా ఏర్పడి ఉంది. అటు పోతే హైవే, ఇటు చూస్తే పొలాలు, ఈ సైడ్ చూస్తే రైల్వే ట్రాక్. ఈ దాటి ఈ బుడదలో పోలేక జోలి కట్టుకొని బాగలేని మనుషుల్ని జోలిలో మోసుకొని పోయి హాస్పిటల్కి తీసుకొని పోయి చూపిస్తున్నారు. భుజాల మీద కూడా ఎత్తుకొని పోయే పరిస్థితులు కూడా ఏర్పడి ఉన్నాయి. కొంతమందికి ప్రమాదాలు జరిగి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దారుణం ఏంటంటే అధికారులు ఇప్పటికీ ఈడొక గిరిజన కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి ఏమున్నాయా లేవా అనేది తెలియదు. ఎలక్షన్ అప్పుడు వచ్చి ఓటు స్లిప్లు ఇచ్చి ఓట్లు వేసుకోవడమే కానీ ఆ తర్వాత వాళ్ళకి రేషన్ కార్డు ఉందా, ఆధార్ కార్డు ఉందా, వాళ్ళకి పెన్షన్ వస్తుందా, వాళ్ళకి మందులు ఇస్తున్నారా లేదా, పిల్లలకి చదువులకి ఏర్పాటు చేసే విధానాలు ఉన్నాయా అనేది చూసుకునే పరిస్థితులు అధికారులు లేరు. ఎలక్షన్ అప్పుడు రాజకీయ నాయకులు మాత్రం కనబడుతున్నారే కానీ అధికారులు అసలు ఉన్నారా లేరా అనేది కూడా ఈ గిరిజనులకి తెలియని విధానం. ఈ రోజు మేము అడిగితే బోలమని ఏడవడం వాళ్ళ బాధలు చిన్న విధంగా కాదు. ఇటు చూస్తే పెద్ద గుంట, పక్కగా పిల్లకాయలు పోతే ఆ గుంటలో పడిపోయి పరిస్థితి. ఇటు పాములు, తేలులు, ఇష జంతువులు చుట్టూ ఉన్నాయి. కానీ ఇష సర్పాలు వచ్చి ఎప్పుడు కాటేస్తాయో వాళ్ళని తీసుకొని పోయి హాస్పిటల్కి చేర్చేదానికి కూడా సౌకర్యం లేదు. అందువల్ల అధికారులు తక్షణమే ఈ గిరిజనుల పరిస్థితులు పరిశీలించి వారికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. లేని పక్షంలో పోరాటాల బాట చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.